తిరుమల తిరుపతి దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి నిధులు కేటాయించి అక్కడ భక్తులకు వసతి గృహాలు నిర్మించాలని చెప్పి కూడా తలపెట్టింది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా భక్తులు అనుకుంటూ ఉన్నారు. చేయగలదు కూడా, చెయ్యాలి కూడా. దే కెన్, దే షుడ్. ఉంది సొమ్ము ఉంది. ఆ సొమ్మంతా హిందువులదే. హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టి తీరాలి. చైర్మన్ గారికి చెప్పాం, చాలా విషయాల్లో వారు ఆలోచనతో కూడా ఉన్నారు. మేము ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాం. అక్కడ టెంపుల్ కట్టడానికి స్థలం ఇస్తారా అంటే ఇస్తా అన్నారు. చైర్మన్ గారిని ఆస్ట్రేలియా వాళ్ళని కూడా కల్పించాను. సో దే ఆర్ గోయింగ్ టు అలా చాలా చేయాలి. మన దేశంలో చాలా దేవాలయాల్లో ఎక్కడెక్కడ అసౌకర్యాలను వాటి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకుంటే చాలా మంచిది. ఇట్స్ గుడ్. కొన్ని కార్యక్రమాలు అంటే ఇంతకుముందు వాళ్ళు కళ్యాణోత్సవం ప్రాజెక్టులు పెట్టేవారు, జిల్లాల వారీగా శుభప్రదం అనే కార్యక్రమం కూడా నిర్వహించేవారు. అంటే మన గుడి లాంటి కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభించాలి. మంచి చెయ్యాలి మంచిది చెయ్యాలి, వాళ్ళ బాధ్యత కూడా. చైర్మన్తో కలిసినప్పుడు మీరు ఇలాంటి చాలా చెప్పాం. మళ్ళీ కలిస్తే చెప్తూ ఉంటాం, చేయాలనే కోరుకుంటాం. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన మీ ద్వారా చైర్మన్ గారికి చేరితే మంచిదే, టీటీడీలో ఇంకెవరికైనా చేరితే, ఏపీ గవర్నమెంట్కి చేరితే మంచిదే. ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొన్ని వందల కళ్యాణ మండపాలు ఉన్నాయి. అవి రోజు వాడరు. ఈ మధ్యలో ప్రైవేటుకు వాళ్ళకి ఇచ్చారు చాలా చోట్ల. వాటిని వారానికి ఒక రోజును సత్సంగ కేంద్రాలుగా చేస్తే అకేషన్స్ లేనప్పుడల్లా ఆ లొకేషన్లో వీళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. సత్సంగం చేసి హిందువుల్ని ఐక్యపరచడానికి, హిందువుల్ని జాగృతం చేయడానికి. మనకి డబ్బులున్నాయి, దేవాలయాలు ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. కానీ ఈ జ్ఞానం అందరికీ అందించాలి అనే తపన ఉన్నోళ్ళు లేరు. ఏదో పనికిమాలిన పుస్తకం తెచ్చి పల్లెల్లోకి వెళ్ళి మా వాడిని నమ్ము, వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు కాచను, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇలాంటి అక్కర్లేని దరిద్రం పల్లెల్లోకి వెళ్ళింది. అంతేగాని అరే గోవింద నామాన్ని పట్టుకుని అన్నమయ్య మోక్షాన్ని పొందాడు, ఈ మార్గంలో మీరు నడవండి. రాముణ్ణి పట్టుకుని పోతన మోక్షం పొందాడు, భాగవతం చదివి మీరు ఇలా మోక్షం పొందండి. రామదాసు కీర్తనలు చేసి మోక్షాన్ని పొందాడు. ఇది నేర్పించాలి. నేర్పించవలసిన బాధ్యత కలిగినటువంటి వాళ్ళు నేర్పించలేదు, ఇంకా బుద్ధి రాలేదు. అక్కర్లేంది వాడు నేర్పిస్తున్నారు. ఆడెవడో పుట్టడం ఏంటి, వాడిని ఎవడో కొట్టడం ఏంటి, వాడు సావడం ఏంటి, వాడి వల్ల లోకానికి ఉపకారం ఏంటి సార్? ఏందో దేశాన్ని ప్రపంచాన్ని చీల్చడానికి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు పనిచేస్తుంటే మన వాళ్ళు దానికోసం ఇప్పుడు ఒక తెలుగువాడు ఇంకో తెలుగువాడు బంధువులేగా. ఓ భారతీయుడు బంధువేగా. ఇంకొంచెం పైకి వెళ్దాం, ఒక మనిషి బంధువేగా. మరి మనం విశాల దృష్టితో యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ తెలుగు, యాజ్ ఏ ఇండియన్, యాజ్ ఏ హ్యూమన్ మనమంతా బంధువులం కదా. మరి ఎడారి మతాలకు సంబంధించిన పుస్తకం ఎక్కితే ఏమవుతుంది? నేను మాట్లాడలే, మౌనంలో ఉన్నా. అసలు నేను మాట్లాడలేదు, జస్ట్ మౌనంలో ఉన్నాను. అసలు నాకు పరిచయం లేనివాడు వాడు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? వాడికి బైబిల్ ఎక్కింది, వాడు తెలుగువాడే, కనీసం వాడి పేరు కూడా చెప్పట్లే. ఎందుకు పేరు చెప్పట్లే? భయం. ఇప్పుడు వాడు నా సాటి తెలుగువాడు కదా. నమస్తే అండి సార్. మీరు ఇందాక ప్రయాణంలో ఉన్నట్టున్నారు సార్. మీ పేరు సార్? పేరు రాధా మనోహర్. ఓకే సార్. మీ ఊరు సార్? ఎందుకు అంటే మీరు ఎక్కడి నుంచో తెలియదు కదా సార్. తెలిస్తే ఏం చేస్తారు? అంటే మీరు ఫోన్ చేశారు, ఏ ఊరు అని తెలుసుకోవడానికి సార్. నేను ఫోన్ చేశాను. మీది ఏ ఊరు సార్? మా ఊరే సార్. అది మా ఊరే. ఆవిడ నా లొకేషన్ పెట్టినా మీకు? ఏం చేయనొచ్చు అంటే మీరు ఎక్కడో చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి మీరు మీ లొకేషన్ పెట్టండి. మీ నాన్నగారి పేరు సార్? మా నాన్నగారు. మీ ఎందుకు?
మా నాన్నగారి పేరు సత్యనారాయణ సార్. మీ నాన్నగారి పేరు? సార్ నేనేం డబ్బులు అడగలేదు సార్ మిమ్మల్ని, నేను బంగారం అడగలేదు సార్. మీకు అలవాటే కదండి. మీరు భయపడకండి సార్. మీ నాన్నగారి పేరు గుర్తు రాగానే ఫోన్ చేయండి, ఓకేనా? ఏం డబ్బులు అడిగాను నేను? లేదండి. ఇప్పుడు వాడు ఏం పేరు చెప్పాడు? వాడి పేరు అడిగితే నా పేరు చెప్తాడు. వాడి పేరు చెప్తే ఏముంది, దొరుకుతాడు. దొరికితే నరుగుతాం. ఇప్పుడు వీడి పేరు ఏంటి? హనుమాన్ జంక్షన్ పాపని రాశాను, ఇప్పుడు మారుస్తాను. హనుమాన్ జంక్షన్, పేరు చెప్పుకోలేని పిరికి పాపి. అసలు ఎలా ఆడిన ఎవరి దగ్గర చచ్చారు వాడిని? పొద్దున వాడే, ఇప్పుడు మీరు వాయిస్ విన్నారుగా, వాడిని ఎవరి దగ్గర చచ్చారు? సాటి తెలుగువాడి పట్ల వాడికి అంత పగ రావడం కారణం ఆ ముష్టి పుస్తకం. కాబట్టి వ్యతిరేకిస్తాం. అన్నీ ఒకటే అంటేనే చెప్పులు 700 అని చూపించేది. మీకు అర్థమైంది. థ్యాంక్స్.